ఇన్ని రోజులు జీవోపాధి నుంచి బయటికి పోవాలంటే మనం ఆధారపడేటటువంటి మార్గం అందరికీ రోడ్డు. ఈ రోజు నేరుగా సత్యనారాయణపురం జంక్షన్ ని మనం తిరుమల బైపాస్ రోడ్డుతో అనుసంధానం చేయగలిగేటటువంటి 40 అడుగుల రోడ్డు నిర్మాణాన్ని చూస్తున్నాం. ఆ రోడ్డు నిర్మాణం కనుక కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా మీ ముందర నిలబడి మీ మద్దతు నేను అర్పిస్తున్నాను. ఆ రోడ్డు ఎప్పుడో వేసి ఉండదు. ఇంతకు ముందు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నగరపాలక సంస్థలకు చైర్మన్లు గాను వైస్ చైర్మన్లు గాను పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ రోడ్లు వేస్తే ఓట్లు పోతాయన్నటువంటి భయం రాజకీయ నాయకుల్ని ఎప్పుడు కూడా వెంటాడుతూ వస్తూ. కానీ నేను డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను ఓట్ల గురించి ఆలోచించలేదు, వచ్చే తరాల గురించి ఆలోచించాను, నగరం గురించి ఆలోచించాను. నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం దృష్టి కేంద్రీకరించి 1 కాదు 2 కాదు 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 7 ఫ్రీలెఫ్ట్, 5-6 సిప్వేలు, నగర కూడళ్లన్నింటినీ కూడా సుందరంగా మార్చేటటువంటి మంచి జంక్షన్స్ లో కళాకృతులను అద్ది కొత్త అందాలను తిరుపతి నగరానికి తీసుకురాన్న విషయం పంచుకుంటాను.